నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ షాని. ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పిట్టల గారు ఉన్నారు. కరెంట్ జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ మ్యామ్. హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు మన ఫుడ్ తప్పుగా వచ్చింది అని చెప్పి మన తెలుగు హీరో అఖిల్ రాజ్ అయితే డెలివరీ బాయ్ మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? అసలు ఒకటి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉండాలి. అవును. ఎవరి జాబ్ను వాళ్ళు ప్రేమిస్తారు, దానికోసం కష్టపడతారు. రైట్. అవును. సో ముఖానికి రంగులు వేసుకొని మన టికెట్ డబ్బులతోని హీరో అయిపోయి ఆ విధంగా ఒక సామాన్యుడి పైన ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే, చెమటనే ముఖానికి రంగులు వేసుకొని రాత్రి బగళ్ళు ఈ లైమ్ లైట్లు లేకపోతే ఈ లైట్ బాయ్స్ ఉండే ఆ లైట్ల కింద కాదు, రాత్రి అయితే చంద్రుడి కింద, పగలైతే సూర్యుడి కింద, మరి అహర్నిశలు కష్టపడే ఒక కష్టజీవి ఒక డెలివరీ బాయ్కి కోపం వస్తే ఎలా ఉంటుందో కూడా మరి ఒకసారి రుచి చూపెట్టాలి కొద్ది మందికి. అవును. ఒక విషయం అది న్యాయవాదిగా నేను చెప్పే అంశం ఏంటంటే, ఎవరి జాబు వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి కుటుంబాన్ని పోషించేందుకు వాళ్ళు కష్టపడుతుంటారు. ఒక వీడియో మీరు గమనిస్తే, ఆ వీడియో ఒక హీరో అయ్యండి, మన తెలంగాణ కావచ్చు లేకపోతే దేశం మొత్తం కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ హీరోని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళ బట్టలు కావచ్చు, వాళ్ళ డైలాగ్ డెలివరీ కావచ్చు, వాళ్ళ యొక్క జీవన శైలి కావచ్చు. ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా సరే హీరో కోసం దండలు కట్టాలి, బ్యానర్లు కట్టాలి, క్యూలో వెయిట్ చేయాలి. టికెట్ సంపాదించిన తర్వాత 10 లక్షల లాటరీ తగినంత సంతోషపడతాడు ఒక అభిమాని. రైట్. వాళ్ళని ఫాలో అవుతుంటారు. సో కొన్ని లక్షల మంది ఫాలో అయ్యే ఒక హీరో మన జనాలతో ఎట్లా బిహేవ్ చేయాలి? ప్రాపర్గా బిహేవ్ చేయాలి. రైట్. మీరు ఆ వీడియో చూస్తుంటే అంత అగ్రెసివ్గా ముందుకు వచ్చి వాళ్ళ నాన్న ఆపుతున్నా, వాళ్ళ అమ్మ ఆపుతున్నా, అంత ముందుకు వచ్చి అంత ముందుకు రావడానికి కారణం ఏంటి? అది రావాల్సిన అవసరం ఏముంది? ఒకటి, ఇంత అగ్రెసివ్గా రావడానికి ముందు వాళ్ళిద్దరికి మాట పెరిగి ఉండొచ్చు, ఐ అగ్రి. కానీ అతను ఒక సామాన్య జీవి. నువ్వు ఒక కాల్ షీట్ల పైన బతుకుతుండవు, నువ్వు ఒక హీరో అయ్యండి. అతను ఒక నెల జీతం పైన బతకాలి. నీ కాల్ షీట్ ఒక రోజు విలువ 3 లక్షలు ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు. కానీ ఒక డెలివరీ బాయ్ ఒక 1 మంత్ చేస్తే తన సాలరీ అతని చేతిలోకి రాదు. రేటింగ్స్, రివ్యూస్, డిలేస్, అవమానాలు ఇవెన్నో భరించాల్సి ఉంటుంది. ఒక సామాన్య వ్యక్తి పైన ఒక హీరో అయ్యండి ఎందుకు విలన్ లాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు? సరే, ఇతను తప్పుగా మాట్లాడవచ్చు, డెలివరీ బాయ్ తప్పుగా మాట్లాడతాను, చట్టాన్ని ఆశ్రయించు, కేసు పెట్టి అతని పైన. అతను చెప్పే అంశం బట్టి అతని పైన ఉంచడం జరిగిందని చెప్పడం జరిగింది, అతను కొట్టారని చెప్పడం జరిగింది. చాలా తప్పు కదా. అంటే ఒక సామాన్యుడు, పేదవాడు, డబ్బు లేనివాడు అంటే ఒక సెలబ్రిటీస్ ఏం చేస్తే పడాల్సిన అవసరం లేదు కదా. నువ్వు హీరో, నువ్వు ముందుకు వచ్చినావు, అతను డెలివరీ బాయ్, అతను ముందుకు వచ్చేసి ఆ ప్రోడక్ట్ పక్కన పెట్టేసి పడ నేను చెంప పైన కొట్టినప్పుడు, అది కూడా రికార్డ్ అయినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు హీరో అవుతావా, విలన్ అవుతావా, కమెడీని అవుతావా ప్రజల ముందలా? కాబట్టి బాధ్యత గల ఏ హీరో అయినా సరే, ఎవరైనా సరే చక్కగా ప్రవర్తించాలి. అంత తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటే యు ఆర్ నాట్ సో కాల్డ్ యాజ్ ఎ హీరో, యూ విల్ బికమ్ లైక్ ఎ విలన్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. అలాగే డెలివరీ బాయ్ కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా ప్రవర్తనలో మార్పు అనేది ఉంటేనే ప్రజలు స్వాగతిస్తారు, ఒక హీరోగా యాక్సెప్ట్ చేస్తారు. మనం చూస్తున్నాం చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల కొడుకులు కూడా హీరోలకు నిలదొక్కుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మీడియా ముందు ప్రవర్తన కావచ్చు, ఇంకేదైనా అలవాట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఎవరు అప్కమింగ్ హీరో, నువ్వు ఎంత ఆదర్శంగా ఉండాలి, యాంగర్ని ఎంత నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. సేమ్ యాక్ట్ నువ్వు హీరోలో చేయి, సూపర్ స్టార్ అవుతావు. కానీ బయట సామాన్య పైన ఇట్లా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే మాత్రం చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అది వెల్ విషర్గా నేను కూడా ఒక మంచి అభిమానంగా చెప్తున్నా ఆయనకి. ఇది అనేదా భావించకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే సార్, పదే డెలివరీ బాయ్స్ మీద ఇట్లాంటి ఇన్సల్టింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇలా లేట్గా తెచ్చారని ఆర్డర్ కానీ, తప్పుగా తెచ్చారని కానీ. ఎందుకు సార్? వాళ్ళకంటూ ఒక ప్రొటెక్షన్ ఏం లేదంటారా? తప్పకుండా ప్రొటెక్షన్ ఉంది. ఒకప్పుడు వాళ్ళకి చాలా తీసి పడేసినట్టు ఉండేది డెలివరీ బాయ్స్ అంటే. కానీ ఎంతో మంది ఆకలి తీర్చేవాడు డెలివరీ బాయ్. ఎంతో మంది వంట చేసుకోకుండా, టైం ఫుడ్ లేకపోతే టైం తీసుకొచ్చి ఒక తల్లిలా సేవ చేస్తున్నారు డెలివరీ బాయ్స్. ప్రోడక్ట్ ఎవరిదైనా కానివ్వండి, అర్ధరాత్రం లేదు, మార్నింగ్ లేదు, మధ్యాహ్నం లేదు. నువ్వు పెళ్లి చేసుకున్న భార్యను ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ ఉండబడితే పట్టుకుంది అంతది. కానీ డెలివరీ బాయ్ ఒక ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చి చిరునవ్వుతో నీకు ప్రోడక్ట్ ఇచ్చిపోతున్నాడు, నీకు ఒక ఆర్డర్ ఇచ్చిపోతున్నాడు. మనం వాళ్ళకేం టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. టైంకి ఏదో ఒక రకంగా తీసుకొచ్చి ఇస్తున్నాడు అంటే మన ఆకలి తీరుస్తున్నాడు.
అంటే కొద్దిమంది వేరేగా ఉండొచ్చు, కానీ చాలా మంది మాత్రం చాలా మంచిగా వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా అవసరం. ఓకే. చట్టపరంగా చూసుకుంటే తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026 అనేది ఇది ఒక ల్యాండ్ మార్క్ స్టేట్లో అనేది ఉంది ఇక్కడ. ఓకే. దీని ప్రకారం వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్సూరెన్స్ అండ్ కాంపన్సేషన్ వాళ్ళకు ఉంది, తర్వాత ఒక యూనిక్ ఐడి కూడా ఉంటుంది వాళ్ళకి, తర్వాత ఫెయిర్ వర్క్ అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ఏమైనా రేటింగ్స్ వల్ల దీనివల్ల ఇష్యూస్ వచ్చినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే వాటిని సాల్వ్ చేయడానికి ఒకటి ఉంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఒక గ్రీవియన్స్ రిడ్రెస్ అనేది కూడా వాళ్ళకి ఉంది. సపోజ్ ఎప్పుడైనా వాళ్ళు ఒక ప్రోడక్ట్ డెలివరీ చేస్తున్నప్పుడు కనుక వాళ్ళ ప్రమాదవశాత్తు వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆర్థికమైనటువంటి సహకారం ఇవ్వాలి 5 లక్షల వరకు అని చెప్పేసి కూడా ఉంది దాంట్లో. అలాగే వాళ్ళ ఆరోగ్యం కోసం హెల్త్ బెనిఫిట్స్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది ఈ యాక్ట్ ద్వారా ఉంది. చాలా మందికి ఈ విషయం తెలీదు. బహుశా మనం ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాం కాబట్టి తప్పకుండా ప్రతి డెలివరీ బాయ్ ఈ చట్టం గురించి తెలుసుకుంటే బాగుంటుంది. అంటే డెలివరీ బాయ్స్ అనే కాదు, గిగ్ వర్కర్స్ అంటే ఈ గిగ్ వర్కర్స్ అంటే ఎవరైనా సరే ఫ్రీలాన్స్గా పనిచేస్తుంటారు కదా, పర్మనెంట్ జాబ్ కాదు, ఒక 2 to 3 years పనిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, తను జాబ్ చేసుకున్నాడు ఎక్కడో దూరంగా, అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళాలంటే ఒక 40-50 kilometers ఉంటుంది. అప్పుడు ఆ 3-4 hours ఏం చేస్తాడు, ర్యాపిడోలో లేకపోతే ఓలాలో ఊబర్లో అట్లా ఫ్రీలాన్స్గా చేసుకుంటాడు. అలా చేసుకున్నా సరే అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉండొద్దు, వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి, సోషల్ సెక్యూరిటీ అనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వాలు ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినాయి. ఇది చాలా మందికి తెలియాలి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.